రోమియో జూలియట్, లైలా మజ్ను అనగానే మనకి యవ్వనంలో అంటే ముఖ్యంగా టీనేజ్లో ఉండేటటువంటి ప్రేమికులు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా రోమియో జూలియట్కి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రెడిట్ మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రేమకి అంటే విరిసి అనేటువంటి వయసులో ప్రణయానికి ఒక చిహ్నంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోమియో జూలియట్ అంశాన్ని న్యాయస్థానము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఫోక్సో చట్టం చేశారు. ఎందుకంటే అమ్మాయిలు నిర్ణీతమైనటువంటి వయసు వచ్చే లోపల రకరకాల ప్రలోభాలకు గురయ్యి మగాళ్ళ చేతిలో మోసపోతూ ఉన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని ఆ అమ్మాయికి నిర్ణీతమైనటువంటి వయసు వచ్చే వరకు ఖచ్చితంగా ఆమెను రక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రేమ ఇతరత్ర శృంగార కార్యకలాపాలకు సంబంధించి ఎవరైనా ప్రలోభ పెట్టినా ఈమె బాధితురాలుగానే ఉంటుంది తప్ప అటువైపు వ్యక్తినే శిక్షించాల్సి ఉంటుంది అంటూ కఠినమైనటువంటి నిబంధనలతో, బెయిల్ కూడా మంజూరు కానటువంటి తీవ్రమైనటువంటి నిబంధనలతో ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. దాని యొక్క ప్రయోజనాలు చాలా వరకు నెరవేరాయి. అమ్మాయిల జోలికి వెళ్ళాలంటే భయపడేటటువంటి వాతావరణం ఏర్పడింది అనే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే మేజర్స్ అయినటువంటి పెద్దోళ్ళు అయినటువంటి మగవాళ్ళు ఈ మైనర్స్గా ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి వాతావరణాన్ని అయితే కల్పించింది. కానీ ఇద్దరు మైనర్లు కానీ లేదంటే ఒక ఏడు కేవలం 19 సంవత్సరాల అబ్బాయికి ఉండి 17 ఆ సంవత్సరాల వయసులో అమ్మాయి ఉంటే కనుక నిజమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి స్నేహంతో కూడినటువంటి ప్రణయం ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా ఈ మైనర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి, ఆమెకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆ మేజర్ అయినటువంటి అంటే 1 year మాత్రమే వీళ్ళిద్దరికి మధ్యలో 1-2 ఏళ్ళు మాత్రమే తేడా ఉంటుంది. అయినప్పటికీ ఈ చట్ట నిబంధనల్ని అనువర్తింపజేస్తూ ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి వేధించడం అనేటటువంటిది గడిచిన కొంతకాలంగా రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. ఎందుకంటే అమ్మాయిల్ని తమకు నచ్చినటువంటి అబ్బాయితో తిరగడానికి కానీ లేదంటే తమకు నచ్చినటువంటి అబ్బాయితోటి పెళ్లి చేయడానికి కానీ తల్లిదండ్రులు చాలా వరకు ఇష్టపడరు. ఇటువంటి సందర్భాల్లో ఈ ఫోక్సో చట్టాన్ని వాడుకుంటూ ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో 19 వయసు నుంచి 20-25 వయసు వరకు ఎవరన్నా ఉండొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ వయసులోనే ప్రేమలో పడి కొనసాగుతున్నటువంటి వాళ్ళు. సాధారణంగా అమ్మాయిలు కూడా తమకంటే 1-2 సంవత్సరాలు పెద్దవాడిని కానీ 3 సంవత్సరాలు పెద్దవాడిని కానీ ఒక లవర్గా యాక్సెప్ట్ చేస్తూ అతనితోటి సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కో సందర్భంలో సమాన వయస్కులు కూడా ఈ ప్రణయానికి దారితీస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో చూస్తే కనుక ఈ పోక్సో చట్టం మాత్రం మగపిల్లల మీద ఒక అస్త్రంగా మారుతూ తల్లిదండ్రులను, ప్రత్యేకించి అమ్మాయిల తల్లిదండ్రులు వాళ్ళని వేధించడానికి ఒక ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీనిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ చాలా కాలంగా వాదనలు వినవస్తున్నాయి. కానీ ఈ ఫోక్సో చట్టం కేంద్ర ప్రభుత్వం చేయడము, అంతేకాకుండా కఠినంగా అమలు చేయడంతో చాలా వరకు అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు. అంతేగా కాకుండా వాళ్ళు వన్స్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదైతే కనుక వాళ్ళ భవిష్యత్తు కూడా ఎడ్యుకేషను, ఉద్యోగాలు, తర్వాత ఫోక్సో చట్టంలో శిక్ష ఇటువంటివన్నీ ఎదుర్కోవడమే కాకుండా కనీసం బెయిల్ తీసుకోవడానికి కూడా సాధ్యం కానంత మినీ ట్రయల్గా, అంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలంటేనే కోర్టులు మినీ ట్రయల్గా నిర్వహించి అతని మానసికంగా అప్పుడప్పుడే పరిపక్వం అవుతున్నటువంటి ఆ యవ్వనంలో ఉన్నటువంటి కుర్రాడిని చాలా రకరకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి వాతావరణం కూడా ఉంది. అది చట్టం చేసినటువంటి ఒక కఠినమైనటువంటి, అంటే ఆడవాళ్ళని ప్రత్యేకించి బాలికలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి చట్టం. కానీ అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం దీన్ని చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసుకున్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలోనే బెయిల్కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సాధారణంగా ఈ ఫోక్సో చట్టం కింద కేసు నమోదైతే. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ కానీ ఇంకా దిగువ మిడిల్ క్లాస్ కానీ ఉన్నటువంటి అబ్బాయిల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అబ్బాయిల జీవితం అంతా కూడా ఎడ్యుకేషన్కి కాకుండా భవిష్యత్తులో ఉద్యోగానికి కాకుండా 2-3 ఏళ్ల పాటు ఒకవేళ బెయిల్ లభించినా 1 year వరకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి, అతని జీవితం మొత్తం నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రెండు వైపులా అంటే అమ్మాయిలు ఇష్టపడ్డామని చెప్పినా కూడా అమ్మాయిల ఇష్టంతో సంబంధం లేదు, అబ్బాయిలను మాత్రం అమ్మాయిల్ని ప్రలోభపరిచారనేటటువంటి దిశలోనే ఆ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చెందినటువంటి సీనియర్ న్యాయమూర్తులు ఇద్దరు, అంటే జస్టిస్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ సజయ్ అనేటటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఫోక్సో చట్టంలో
రోమియో జూలియట్ నిబంధన చేర్చండి, లేకపోతే కనుక అబ్బాయిల భవిష్యత్తు అప్పుడే కౌమార దశని అంటే టీనేజ్ని దాటి యవ్వనంలో ప్రవేశిస్తున్నటువంటి అబ్బాయిల భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. ఈ చట్టంలో చేకూరినటువంటి ప్రయోజనాలు చాలా మంచిగానే ఉన్నప్పటికీ ఇద్దరు పరస్పరం అంటే కళాశాల స్థాయిలో కానీ, ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, 10th క్లాస్ స్థాయిలో కానీ ప్రణయానికి అంటే స్వచ్ఛమైనటువంటి స్నేహానికి, నిజమైనటువంటి ప్రేమకి గురైతే కనుక ప్రకృతి పరంగా వాళ్ళని ఆపడం అనేటటువంటిది ఎవరి వల్ల కాదు. కానీ వీళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడినా కూడా అమ్మాయి తల్లిదండ్రులు ప్రయోగిస్తున్నటువంటి ఫోక్సో అస్త్రం వల్ల అబ్బాయిల భవిష్యత్తు అనేది అంధకారబంధం అయిపోతుంది. దీని నుంచి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. ఈ చట్ట పరిధిలో ఇప్పుడు రోమియో జూలియట్ అనే నిబంధనని చేర్చండి. దానివల్ల వీళ్ళిద్దరూ పరస్పరం మేము ఇష్టపడ్డామని 16 ఏళ్ల వయసులో కానీ, 17 ఏళ్ల వయసులో కానీ, 18 ఏళ్ల వయసులో కానీ మేమిద్దరం పరస్పరం ఇష్టపడ్డాము, మా ఇద్దరి యొక్క ఇచ్ఛాపూర్వకంగానే కలిసి నడుస్తున్నాము, స్నేహం చేస్తున్నాము, స్వచ్ఛమైన ప్రేమ మాదే అని చెప్పగలిగితే కనుక ఆ మేరకు కొంత మినహాయింపు పోక్సో చట్టంలో సడలింపు అవసరము. లేకపోతే కనుక అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవరైనా ఆమె మీద దాడి చేసినా, ఆమెని ప్రలోభపరిచినా ఖచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది. అందులోని మేజర్ మరి 25-30 ఏళ్ల వయసు వాడు 16 ఏళ్ల అమ్మాయిని, మేజర్ అయినటువంటి అంతటి వయసు కలిగినటువంటి వ్యక్తి మైనర్ అయినటువంటి అమ్మాయిని ప్రలోభ పెడితే ఖచ్చితంగా పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలి. కానీ సమవయస్కులు లేదా 1-2 ఏళ్ల తేడా ఉండేటటువంటి వాళ్ళు అదే సమయంలో పరస్పరం ఇష్టపడినటువంటి సందర్భాల్లో స్వచ్ఛమైనటువంటి స్నేహము, ప్రేమని గుర్తించకపోతే కనుక అన్యాయం చేసినట్టు అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా రోమియో జూలియట్ నిబంధనని చేర్చండి ఒక సెక్షన్ కింద అంటూ సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడటమే కాకుండా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచించేసింది. ఏం జరగబోతోంది అనేది మనం వేచి చూడాలి. ఇటీవల కాలంలో కేసులన్నీ కూడా దీని యొక్క తీవ్రతను మాత్రం వెల్లడిస్తున్నాయి. తాజాగా మనం చూసాము కోర్టు సినిమాలో కూడా ఇదే అంశం. అమ్మాయి ఇంటర్మీడియట్ రేంజ్లో 18 సంవత్సరాలు ప్రవేశించేటటువంటి దశలో ఉండడము, అబ్బాయి 19 ఏళ్ల వయసులో ఉండడము, ఇద్దరు పరస్పరం ఇష్టపడడం. కానీ అమ్మాయికి ఇంకా 2-3 నెలలు 18 సంవత్సరాలు చేరుకోవడానికి ఉంది కనుక ఈ లోపలనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అబ్బాయిని జైలు పాలు చేయడము, తర్వాత తీవ్రమైనటువంటి పోరాటం జరగడం అనేది మనం ఆ కేసులో చూసాం. అంటే 18 ఏళ్ళు అనేటటువంటి నిబంధనకి కొంచెం ఒక 2-3 నెలలు తక్కువ ఉన్నా, లేదంటే 18కి చేరుకోబోతున్నా అబ్బాయి కనుక ఒక 1 ఇయర్ ఎక్కువ ఉంటే కనుక ఈ పోక్సో చట్టం కింద కేసు పెట్టడానికి అవకాశం ఉంది. టీనేజ్లో కలిగేటటువంటి ప్రేమ భావాలకి ఇది ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి విఘాతమే కాకుండా మానసికమైనటువంటి అభివృద్ధి దశలో ఉన్నటువంటి అబ్బాయిలకు సంబంధించినటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక డిజాస్ట్రస్ ఎఫెక్ట్ని చూపిస్తోంది. ప్రత్యేకించి అబ్బాయిల జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అనేటటువంటి సుప్రీంకోర్టు యొక్క వాదన, సుప్రీంకోర్టు యొక్క సూచన మాత్రం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగానే మనం చెప్పాలి.